మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా సర్వం కల్తీమయంలా సాగుతోంది. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు మనం తింటున్న ప్రతి ముద్దలోనూ కల్తీ భయం వెంటాడుతోంది. తెల్లవారుజామున పాలతో ప్రారంభమయ్యే ఈ కల్తీ ప్రయాణం రాత్రి డిన్నర్ వరకు విషాన్ని మోసుకొస్తోంది. మార్కెట్లో లాభాల కక్కుర్తి కోసం సామాన్యుడి కంచంలోకి ప్రాణాంతక విషం నింపుతున్నారు. హైదరాబాద్లో కల్తీ దందాపై సాక్షి స్పెషల్ స్టోరీ. డబ్బులిచ్చి ఆరోగ్యాన్ని కొనుగోలు చేయాల్సింది పోయి తిండి ద్వారా రోగాలను కొని తెచ్చుకుంటున్న దయనీయ స్థితిలోకి వెళ్తున్నాం మనం. ఉదయం నిద్ర లేవగానే ఆఫీస్కి వెళ్ళడానికి ఛాయ్ కోసం వాడే పాల నుండే కల్తీ మొదలవుతుంది. మనం వాడే పాలు చిక్కగా కనిపించడానికి యూరియా, డిటర్జెంట్, స్టార్చ్ కలిపిన కల్తీ పాలతో దినచర్య మొదలవుతుంది. ఇడ్లీ, దోశ పిండిలో పురుగు పట్టకుండా ఉండేందుకు రసాయనాలు, అల్లం పచ్చడిలో కలర్ కోసం కృత్రిమ రంగులను వాడుతున్నారు. విష పదార్థాలన్నీ టిఫిన్తో పాటే కడుపులోకి వెళ్తున్నాయి. ఇక పూరి, బోండా, వడా విషయానికి వస్తే పదే పదే మరిగించి రంగుమారిన రీసైకిల్డ్ పామాయిల్లో వేయించి గుండెకు చిల్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మధ్యాహ్నం లంచ్ బాక్స్ దగ్గర అదే పరిస్థితి. డబ్బాలో వేడివేడిగా ఉన్న అన్నం తెల్లగా మెరిసిపోవడానికి పాలిష్ చేసిన బియ్యం, పోషకాలన్నీ కోల్పోయినవి తిని రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. కూరలో వేసిన కారం పొడిలో తూకం పెరగడానికి, రంగు రావడానికి ఇటుక పొడి కలపడం, పప్పులో చిక్కదనం కోసం యూరియా, పసుపు రంగు కోసం మెటానిల్ ఎల్లో వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఈవినింగ్ స్నాక్స్ లో భాగంగా బండి మీద దొరికే పకోడీలు తిందామనుకుంటే ఆ నూనె వాసన మైకం కమ్మించేలా ఉంటుంది. ఆ నూనెను ఎన్ని రోజులుగా మరిగిస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. ఇక టెట్రా ప్యాకెట్ లో విక్రయిస్తున్న కూల్ డ్రింక్ అసలు పండ్ల రసం కాదు, కేవలం కార్బోనేటెడ్ వాటర్, సింథటిక్ ఫ్లేవర్స్, ఇంకా మోతాదుకు మించిన ప్రిజర్వేటివ్స్. ఇక చాయ్ పత్తా విషయానికి వస్తే అది మరీ ఘోరం. కేఫ్లు, బండి మీద చాయ్ బాలాలు, చాయ్ ఎర్రటి రంగు కోసం టీ పొడిలో కెమికల్ కలుపుతున్నారు. ఇక రాత్రికి కాస్త తేలికగా ఉంటుందని యాపిల్ తిందామనుకుంటే ఆ ఆపిల్ పైభాగం ఎంత మెరిసిపోతుందో. పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండడానికి దానిపై పూసిన ఆర్గానిక్ వ్యాక్స్ మైనం, త్వరగా పండ్లు మగ్గడానికి కెమికల్ ద్రావణాల్లో ముంచి తీసిన పండ్లన్నీ మార్కెట్లో విక్రయానికి రెడీగా ఉంటున్నాయి. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా మారిన ఈ లోకంలో మనిషి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు కక్కుర్తిపరులు. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు మనం తింటున్న ప్రతి ముద్దలోనూ కల్తీ కాటు కనిపిస్తోంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన కంచమే నేడు మనకు రోగాలను పంచుతున్న మృత్యువు కూపంగా మారుతోంది. లాభాల కోసం సామాన్యుడి జీవితాలతో ఆడుకుంటున్న ఈ కల్తీ వ్యాపారానికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్ తరాలు ఆసుపత్రుల పాలై నిలువునా కరిగిపోవడం ఖాయం.